ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎన్డీఏ కూటమి తరఫున మేము ఏదైతే చెప్పామో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి రాష్ట్రాన్ని అభివృద్ధి జరుగుతుందని చెప్పామో, ఆ మాటని వేళ పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానమంత్రి గారు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కృషితోటి మా మేడం పురంధేశ్వరి గారు కూడా రైల్వే మీద విశాఖ స్టీల్ని కేంద్ర మంత్రుల దగ్గర కూడా వెళ్ళి దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఉండేలాగా, అలాగే రైల్వే మినిస్టర్ గారిని కూడా కలిసి ఈ రాష్ట్రానికి నిధులు తెస్తానికి ఎంతో సహకరిస్తున్నందుకు నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రజనీ జిల్లా తూర్పుగోదావరి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఉన్నాను, బాధ్యతలో ఉన్నాను బీజేపీలో. ఈరోజు మనకి బడ్జెట్ అనౌన్స్ చేశారు. దానిలో భాగంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇది మోడీ గారి కళ, వికసిత భారత్ అనేది మోడీ గారి కళలో మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్కి మొదటి బడ్జెట్లో మనకి ఇంత పెద్ద మొత్తంలో మనకి బడ్జెట్ కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మొదటిగా మోడీ గారికి, తర్వాత మా మేడం పురంధరేశ్వరి గారికి ప్రత్యేకంగా రైల్వే మీద దృష్టి పెట్టి ఒక్కొక్క సమస్య మీద నెమ్మదిగా ప్రతి ఒక్కటి మనకి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే మార్గంలో ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. అలాగే మా ఎంపీ గారు పురంధేశ్వరి గారు ఒక చనువుతో ఆవిడ 269 కోట్ల రూపాయలు రైల్వేకి బడ్జెట్గా తీసుకొచ్చారు. చాలా సంతోషం. ఇలాగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ వెళ్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.